అందరికీ క్షణార్థులు వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. బయటి దేశాలకు మన రాకెట్లు తయారు చేస్తుంది పెద్దపల్లి అక్కలు. ఊరోళ్ళ నిలబెట్టుకుర్రు శివయ్యను, రారమ్మని పిలుస్తున్నాడు టూరిస్టులను. ఆదివాసి టీచర్ కు రాష్ట్రపతి పిలుపు, సారు సేవలతోనే ఇంతటి గుర్తింపు. యుద్ధాన్ని చూపెట్టిన ఎన్సీసీ క్యాడెట్లు, విన్యాసాలకు కొట్టాల్సిందే చప్పట్లు. పాకాల చూడబోయిన చంద్రవ్వ, తమిళనాకు ఒకటి రాదు, నేను కూడా పోతా. పిల్లలనంట 500 మోసళ్ళు ఉన్నాయంట. పొద్దుగాలనే లేచి మొదలు మా తమ్మునికి రాఖీ కట్టి ఇంత కట్నం అందుకొని బయలుదేరేదిగా. మా చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయి చిన్న తమ్మునికో రాఖీ కట్టి, పెద్దమ్మోళ్ళ ఇంటికి పోయి పెద్దన్న కొట్టి కట్టేది. అన్నదమ్ముల ఇండ్లన్నీ తిరిగొచ్చేది. ఇక ఎవ్వరికి దోచిన కట్నం వాళ్ళు పెడితే కొందరు చీరలు పెట్టేది. ఇక కట్నాలు గిట్నాలు తయారు చేసుకొని రే అన్నలు, రాకిట్ల పుణ్యం దగ్గరికి వస్తుంది. మరి అయ్యో ఇంతకు ముచ్చటేందో చెప్పలే కదా. రావాలే, నచ్చినవి చూసుకోవాలి, ప్యాకింగ్ చేసుకోవాలి, ఆటోలో వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. తీరు రాఖీలు, తీరొక్క డిజైన్లు. రాకెట్ల పుణ్యము పురాగా దగ్గరకు వస్తుండే వరకు హోల్సేల్ దుకాణాల కాడ గీ తీర్ల లైన్లు కడుతుర్రు. అయితే ఈడ జరంత ఎక్కువ మందే ఉంటారులా. ఎందుకంటే రాకెట్లు తయారయ్యేదే ఈడ. మరి హౌ మన పెద్దపల్లిలోనే ఉన్నది రాకెట్లు తయారు చేసే కంపెనీ. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమన్గల్. రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి వచ్చినాం అండి. వెరైటీ డిజైన్స్ ఉన్నాయి, వెరైటీ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినాం. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను. లాస్ట్ టైం ఒకసారి వచ్చాను, డెలివరీ చేస్తున్నారు మాకు, చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం నేను 5K తీసుకున్నాను, ఈ టైం వచ్చేసి 20K దాకా తీసుకున్నాను. నాకు ఐటమ్ బాగా నచ్చింది. పక్క జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాలు దేశాలకు సుత పోతే అంటే దందా ఎట్లా ఉరుకుతుందో చూడుర్రిగా. మాకు ఒక 25 రాష్ట్రాల నుండి, ఒక 5 కంట్రీల నుండి, అంటే అమెరికా లాంటి ప్రదేశాల్లో అన్ని ఎస్మార్ట్లలో మన ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మునుపు పశ్చిమ బెంగాల్ పోయి తెచ్చేదట. ఊకే ఆడికేం పోతామని మన తాన్నే 10 ఏళ్ల కింద ఎస్ఆర్ రాఖీలని కంపెనీ పెట్టి తయారు చేసుడు పెట్టిరన్నట్టు. 10 రూపాయల నుంచి 520 రాఖీల దాకున్నాయి. ఏం తక్కువ 3000 మంది అక్కలు ఇండ్లలో కూకొని రాకెట్లు తయారు చేసి దినం 300 నుంచి 800 కమాయిస్తురట. అట్లాని పండుగకు నెల 2 నెలల ముందో కాదుల్లో ఎప్పటికి తయారు చేస్తూనే ఉంటారు. రాఖీ పండుగ వచ్చేసరికి సంవత్సరం మొత్తం ఎప్పటికి డైలీ ఉంటుంది. మాకొక ఇది జీవన ఉపాధి లాగా, మాకు మహిళలకు మంచిగా ఎస్ఆర్ రాఖీ వల్ల మాకొక ఉపాధి లాగా వచ్చింది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేరు కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండలేక కూడా చేయాలని అనుకుంటారు కదా, డబ్బులు సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఈ రాఖీ చేసి డబ్బులు ఎర్న్ చేస్తారు. ఈడ అమ్ముడే కాదుల్లో, ఆన్లైన్లో సుత నడుస్తుంది దందా. మాకు వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్లో ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటారు. ఒకవేళ మాకు వెబ్సైట్లో ఇక్కడ లేనివి మేము వీడియో కాల్ ద్వారా చూపిస్తాం. ఫోన్లో చూసాం, ఇన్స్టాలో అలా చూసి వచ్చాం ఫోన్ చేసి. ఇక 10,000 గిరాకీ వేస్తే ఇంటికే కంపెనీలు డెలివరీ చేస్తారట. పండుగ పూట దందాను ఉరికేయాలనుకునేటోళ్ళు ఆలోచన చెయ్యుర్రి. మరి దేశమంతటా మీరు ఏ పెద్ద గుడి కన్నా ఓర్రి, పక్క నది ఒడ్డుకే ఉంటది. కాశీ విశ్వనాథుడు గంగొడ్డుకే ఉంటాడు. అయోధ్య రామయ్య సరియు నది పొంట ఉంటే భద్రాచల రాముడు గోదావరి పక్కకే కొలువైండు. అటు బాసర సరస్వతమ్మ గోదావరి పక్కకే ఉంటది. బెజవాడ కనకదుర్గమ్మ కృష్ణనది ఒడ్డుకే ఉండే. అటు శ్రీశైలం మల్లన్న గుడి సుత కృష్ణమ్మ పక్క పొంటే ఉంటది. చూడబోయేది సుత దేవుని ముచ్చటే. కింద నీళ్లు, మీద ఆకాశం, వెనక గుట్టలు, నడుమిట్ల పులితోలు మీద కూసోని ధ్యానం చేస్తున్న జంగమయ్య. ముంగట నందీశ్వరుడు. భక్తులు పూజలు చేస్తానికి శివలింగం, మెడల పాము, నెత్తిల గంగమ్మ, చంద్రవంక. ఏమన్నున్నాడా శంకరుడు? పడవల పోకుంటా చుట్టూ తిరుక్కుంటా చూస్తుంటే 2 కళ్ళు సాల్తలేవు పో. తమిళనాడు ఆదియోగి విగ్రహానికి గింత సుత తక్కువ లేదు. ఏం తక్కువ 50 అడుగుల ఎత్తుంటది. పక్క దేశం మీది బాజికేమో అనుకునేరు. నల్గొండ జిల్లా పెద్ద మునిగల్ కాడ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో నిలబెట్టిండ్రు శివయ్య విగ్రహాన్ని. గంగా ఉంది ఇక్కడ, శివుడు లేదన్న ఒక ఊరి ప్రజల
అభిప్రాయం మేరకు అందరి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకోవాలని ఊరోళ్ళే నపరింత చందాలేసుకొని ఓ 80 లక్షల దాకా జమ చేసి గీకమతి చేసిండ్రు. సాగర తీరంలా శివయ్యను చూస్తానికి శితం పోతున్నారు పబ్లిక్. అయితే టూరిస్టులు బగ్గబోయే వైజాగ్ కాలనీకి ఈ ఊరు చాలా దగ్గరుంటది. ఇగేముంది ఇగ్రం ముచ్చట తెలిసి లైన్లు కడుతుండ్రట. బోటింగ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది. టూరిస్ట్ కూడా ఇక్కడికి వస్తుంటారు, మంచి ఎంజాయ్ చేయొచ్చు. సోమవారం, శనివారం, ఆదివారం పుష్కలమైన పర్యాటకులు వస్తారు. శివయ్య దగ్గరికి అటు మీదకెళ్ళి పోవచ్చు, ఇటు నీళ్ళకెళ్ళి పోతానికి సుతా మెట్లున్నాయి. ఇగ్రం కడుతున్నామంటే పక్కూరు పబ్లిక్ సుతా చందాలు బగ్గనే ఇచ్చిండ్రట. ఇక టూరిస్టులు పెరుగుతుండే వరకు మెల్లగా హోటళ్ల దందాలు సుతా మంచిగానే నడుస్తున్నాయట. బోటింగ్ కానీ అదే విధంగా చిరు వ్యాపారాలకు కానీ మంచిగా లాభం చేకూరుతుంది. అటు వైజాగ్ కాలనీకి పోతోళ్ళు అట్లా పోయి శివయ్య దర్శనం చేసుకోండి మరి. 15 ఆగస్టు దగ్గరకు వస్తుంది. ఇంకో 4-5 రోజులైతే అన్ని స్కూళ్ళల్లో ఆటల పోటీలు చాలైతాయి. ఇక జెండా పండుగ ముందు రోజు జెండాలు గట్టుడు, జెండా గద్దెకు రంగులద్దుడు, దాని ముంగట భారతదేశం పటం ఆటేసుడు, కాగితాలు అంటబెట్టుడో మస్తు పని ఉంటుంది. ఇక జెండా వందనం నాడు జెండా ఎగరేసినాక ఊర్లో జులూస్ తీసుడు ఉంటుంది. ఇక అటెనక ప్రైజులు, స్పీచ్లు, ఆటపాటలు నడిచినాక ఇంత కారో బొందో పెడితే తినుకుంటా ఇంటి బాట పడతారు. పిల్లలతో పాటే సార్లు కూడా. అయితే అందరు సార్లు ఎవల స్కూల్లో వాళ్ళు జెండా వందనం చేసుకుంటే గీ సారు మాత్రం ఢిల్లీకి పోతుండుల్లా. కానీ ఎవరు పిలిచిండ్రు, ఎందుకు పిలిచిండ్రు అనేదే గీ ముచ్చట. కైలాస్ సార్, మీరు తప్పకుండా రావాలి, మా మర్యాదలు తీసుకోవాలి. జర 15 ఆగస్టు నాడు ఢిల్లీకి రాన్రని గీ సారుకు ఖుద్దు రాష్ట్రపతి మేడమే ఉత్తరం రాసిందుల్లో. ఆదిలాబాద్ జిల్లా వాగాపూర్ అయితే గౌరాపూర్ సర్కార్ బడిల టీచర్. అయితే ఆదివాసీల సంప్రదాయాలు, పద్ధతులు, భాష కాపాడటానికి చాలా తనలాడుతుంటాడు. గోండి భాషల మహాభారతాన్ని రాసిందంటే చూడుండ్రిగా. అంతేకాదు ఆదివాసీ పిల్లలకు ఏఐ టెక్నాలజీ ఆడకం చేసుకుంటా పాఠాలు చెప్పుడు, ఏఐ యాంకర్ అమ్మతోని వార్తలు చదివించుడు, పాటలు రాసుడు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగున్నాయి. పోరల కోసం గీ తీర్ల తనలాడుతుండని ఓ పారి ఖుద్దు ప్రధాని మోడీ సారే మన్ కీ బాత్లో మెచ్చుకున్నాడు. దేశం అంతటి నుంచి షానా అంటే షానా కొద్ది మందికే గీ ఛాన్స్ వస్తుంది. అసొంటిది కైలాస్ సార్ కొచ్చుడితోటి అటు పోరలు, టీచర్లు, ఊరోళ్ళు, ఇంటోళ్ళది చిన్న మురిపేం కాదు. గిరిజన తోటి కులానికి దక్కినటువంటి ఒక అరుదైన అవకాశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క వెనుకబడిన తెగ నుంచి నాకు రావడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎక్కడనో ఆదివాసి గూడెంలుండే సార్ చేస్తున్న సేవలను గుర్తించి దేశ రాజధాని నుంచే పిలుపొచ్చిందంటే గ్రేటా. ఇక 15 ఆగస్టు నాడు ఢిల్లీలో జెండా వందనం, అదైనాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంతోని చాయ్ పార్టీ తీసుకోబోతున్న కైలాస్ సార్ కు శుభాకాంక్షలు. మొన్నటి ఆనలకు ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండు కుండలైనయుళ్ళ. ఆడాడ మత్తడి దుంకినాయి కూడా. ఇక డ్యామ్లు, చెరువుల కాడ ప్రకృతి అందాలు చూస్తానికి శీతం పోతురు పబ్లిక్. హవా నేను చూడొద్దాని మా చంద్రవసుత వరంగల్ జిల్లాలుండే పాకాలకు బయలుదేరింది ఇయాల. చూద్దాం పాండ్రి మరి ఏమేం ముచ్చట్లు చెప్తుందా. చంద్రవా చలో కానీ రాదిగా. పాకాల చెరువు చూద్దామంటాను పోతా ఉంటే ముద్దుగా నాట్లేస్తున్నారు రక్కలు. నాకు కూడా వాళ్ళని చూసి నాటేయాలనిపించింది. రెండు నాట్లు వేసిపోతా నేను కూడా చూసినందుకు. ఎక్కడికించి? ఆంధ్ర నుంచి. కూలి ఎంత మరా? ఎకరాకి 5,000. ఎంతమంది వచ్చిండ్రు రక్క? మేము 20 మంది వచ్చినాం. రోజుకి 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకుంటాం. అంటే నెత్తికి 1000 అన్న పడుతుందా మరి కూలు? పడవచ్చు, పడకపోవచ్చు. దేవమ్మని చూడండి ముద్దుగా చెవులా ఏమంటారు ఇయర్ ఫోన్ బ్లూటూత్ ఉంటది కదా, ఆగది పెట్టుకొని పాటలు వినుకుంటా మరి ఎత్తుంది నాట్లు. పాకాల చెరువు కానీ వచ్చి వీళ్ళని చూసి ఆనందం పట్టలేక పొలంలోకి దిగిన. ఇది గేట్ అంట. ఈడికించి చెరువు కాడికి పోతామంట. పాకాల చెరువు తమిళ లోపలికి తీసుకుపోతావా? తీసుకెళ్తా. ఏమైనా పైసలు తీసుకుంటారా? తిరిగి నేను ఫ్రీ. పాకాల చెరువు అది కాకతీయ రాజుల బాపతి గణపతి దేవుడు నిర్మించిన 1213లో స్థాపించింది. సాగునీరు, త్రాగునీరు కొరకు. ఎంతమంది పోతుండొచ్చు నీకు ఊళ్ళకి పోతాయి సార్? ఇది దాదాపుగా ఖానాపురం మండల్ మొత్తం, ఖానాపురం మండలం మొత్తం మహిబాద్ వరకు కూడా వెళ్తా ఉంటది. ఓయ్ అమ్మ, ఈ నాగలి చిన్న పెద్దగా లేతాలి. సరే ఇది రాయిదే కదా, ఇనుము ఇది 2-3 టన్నుల బరువు ఉండొచ్చు. ఇది
కదలను కూడా కదులుతలేదు. అప్పటోళ్ళు చేపించిన నాగలి ఒక్కసారి ఒక్క దున్నితే మళ్ళీ 2-3 కితల దాకా అవసరం లేకుండా ఉండేటట్టున్నది. చూడు అంతగానం గట్టిగా ఉన్నది, పెద్దగా ఉన్నది. ఇది కాకతీయులు వాడిన నాగలి. సుడబుద్ధి అయింది వచ్చి చూసిన. ఈ పాకాల చెరువుకు సంబంధించి బోటింగ్ కూడా కట్టిండ్రు. ఇవన్నీ లైఫ్ జాకెట్లు అన్నారు కదా. తమిళనాకు ఒకటి అది నేను కూడా పోతా ఒకసారి బోట్ల. మొత్తం ఈ నీళ్ళనంట దగ్గర 500 మొసళ్ళు ఉన్నాయంట. నీళ్లు చిన్న నీళ్లు కాదమ్మా. వాన మొన్నటిదాకా వాన లేదని బాధ అయింది. ఇప్పుడు వాన పడంగానే పాకాల చెరువు నిండింది, మంచిగా అనిపిస్తుంది. రండి అని పబ్లిక్ ను పిలిచిండ్రు. మేము అప్పుడప్పుడు వస్తాము, వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటది కదా అని చూపిద్దామంటే నా ద్వారా ముద్దుగా వెళ్ళిండ్రు. చాలా సార్లు వచ్చినా కానీ బోటింగ్ ఇది ఫస్ట్ టైం. బోటింగ్ చేయాలని మరి ఇట్లా చూడాలని మొత్తం చెరువుని కావాలని వచ్చిన అందరం ఫ్రెండ్స్ తో. ఎన్ని పక్షులు ముద్దుగా కూర్చొని ఆసరా తీసుకుంటున్నాయి ఆ చెట్టుని. ఇసుంటి రకమైన పక్షుల్ని మనం బయట ఎక్కడ చూడము. ఒక్కసారి వ్యూ పాయింట్కి రండి, వచ్చి చూస్తే మీకు ఎంత ముద్దుగున్నది చూడండి. అసలు మొత్తం ఎటు చూసినా ఆకుపచ్చగానే, ఇంకొక రంగు అనేది లేకుండా కళ్ళకు మొత్తము ఇంత పచ్చగా కనబడుతుంది. నైట్ క్యాంప్ వేసుకున్న వాళ్ళకు ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండనికే ఈ ఫెన్సింగ్ వేసిండ్రంట, రాత్రిపూట ఉండనికే. అబ్బో ఎంత మంచిగా అనిపిస్తున్నది అంటే అటు బందుకు చూస్తుంటే ఇటు దిక్కు ఒక ఏరు పోతుంది, అటు దిక్కు ఒక ఏరు పోతుంది అనిపిస్తున్నది. ఎంత అందంగా ఉన్నదో చూసిండ్రా, ఇటు ఎంత మంచిగా ఉన్నది చూడండి. అమ్మో నీళ్ళు అరే జంట కట్టుకొని ఎట్లా ఉరుకుతున్నాయి చూడండి. తేలికొండి చెట్లు అయితేనే దానికి ఇష్టమైన చెట్లు కాబట్టి బటర్ఫ్లై ఆ చెట్ల మీదనే ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు ఇందులో మొత్తం ఎన్ని రకాల చెట్లు ఉండొచ్చు సార్? 20 రకాల చెట్లు ఉన్నాయి ఇందులో. వచ్చి పాకాల చెరువును చూడండి, ఇక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించండి, ఆనందపడుండి, నిమ్మలంగా ప్రశాంతంగా ఉండండి. మొన్న పాకిస్తాన్ తోని యుద్ధం చాలనట్టు అయ్యి నడుమిట్లా ట్రంప్ గారు జొర్రుడుతోనే ఆగిపోయింది. కానీ దునియాల చాలా దేశాల నడుమ యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. 3 ఏండ్లకు మీద రష్యా ఉక్రెయిన్ కొట్లాడబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా నడుమ సుత కీసులాట అయితేనే ఉన్నది. ఇక అటు ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల అంతర్యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళా ఏ దేశాల నడుమ యుద్ధం మోపైందని పరిశాన్ కాకుర్రి, ఈ ముచ్చట చూడుర్రి. శత్రువులు ఏడదాగున్నారని ఎన్కులాడుతుండ్రు. చేలో కానవడంగానే తుట్ట కాల్చుడు. అటు బాంబులు వేల్తూనే ఉన్నాయి, మనోళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. అయ్యో మన జవాన్కు దెబ్బ తాకితే కడమోళ్ళు వచ్చి సేవలు చేసి దవాఖానకు తీసుకుపోతుండ్రు. ఉగ్రవాదులు ఎదురుపడంగానే అందరిని మలిచిపెట్టి మన జెండాను ఎగరేసిండ్రిగా. ఆవు అచ్చం బార్డర్ల జవాన్లు శత్రువులతోని ఎట్లా కొట్లాడతారో చూపెట్టిండ్రు వరంగల్ కాకతీయ యూనివర్సిటీల ఎన్సీసీ క్యాడెట్లు. బాంబ్స్ ఎట్లా వేస్తారు, మమ్మల్ని మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఆర్మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది మేము ఇక్కడ నేర్చు డిఫెన్స్ లో జాయిన్ అయ్యి దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నాం. రాబోయే 15 ఆగస్టుకు ఆ 10 26 జనవరికి ఢిల్లీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరేడ్ల కోసం ఇప్పటి సందే ట్రైనింగ్ ఇస్తుండ్రు. ఎనిమిది దూరంగా ఉంటే ఎలా మన సోల్జర్స్ అటాక్ చేస్తారు, దగ్గరలో ఉంటాయి ఏంటి, అసలు ఏ రైఫిల్స్ యూజ్ చేస్తారు, ఈ రోజు మన కళ్ళకు అద్దినట్టుగా. వరంగల్ ఖమ్మం క్యాడెట్లతో పాటు అటు ఆంధ్ర ఎన్సీసీ క్యాడెట్లు సుతా వచ్చిండ్రు ట్రైనింగ్ కు. లెఫ్ట్ రైట్ కాంచెల్లి గన్ ఫైరింగ్ దాకా పతొక్కటి నేర్పిస్తున్నారు. ఆడికే అయిపోలేదు లో. డ్రిల్లు ఫైరింగ్లు ఆటపాటలే కాదు, డాన్స్ల సుత దుమ్ము లేపుతున్నారు ఎన్సీసీ విద్యార్థులు. అంతేనా, డప్పు కొట్టుడు, ప్యాడ్ కొట్టుడు, కీబోర్డ్ వాయించుడు, సగులం కళలున్నాయి పో. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్యాడెట్స్ ను ఇండియన్ ఆర్మీకి ప్రమోట్ చేయడానికి ఇదొక బేస్ గా పనిచేస్తుందని. గదన్నట్టు ఎన్సీసీ నుంచి ఆర్మీకి పోతానికి సొంటి ట్రైనింగ్లు మంచిగా ఎక్కడికొస్తాయి అంటున్నాడు సారు. కానీ ఏ మాటకా మాట నియంగానే తుపాకులిచ్చి బార్డర్కు పంపితే బందోబస్తుగా కావాలుండేటట్టే ఉన్నారు. అంత ముద్దుగా చేసిండ్రు మరి విన్యాసాలు. సర్కార్ బడ్ అంటే ఎట్లుంటదంటే పాత గోడలు, ఇరిగిన తలుపులు, పలిగిన కిటికీలు, తిరగని ఫ్యాన్లు, ఎలగని బుగ్గలు, మొత్తానికి ఎప్పుడు కూలుతుందో తెలియకుంటుంటది. రాద్దామంటే షాక్ పీస్ ఉండదు, ఉన్న రాస్తానికి బోర్డు చక్కగా ఉండదు. ఇయో గిట్లుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు సర్కార్ బడుల తరికే మారిందుల్లా. అందులో సగులం సౌలతులు వేస్తుర్రు, కానీ గీడ మాత్రం అంతకు మించి ఉన్నది పో.
సర్కార్ బడుల గురించి చెప్పి ఏమో మొగులు గ్రహాలు సూర్యుడు అని అంతరిక్షం చూపిస్తారేంది అంటారేమో. ఇది మ్యూజియమో కార్పొరేట్ స్కూల్లో సైన్స్ ల్యాబో కాదు. నిర్మల్ జిల్లా అనంతపేట కేజీబీవీ స్కూల్లో కలెక్టర్ మేడం పెట్టించిన ఆస్ట్రానమీ ల్యాబు. అంటే గ్రహాలు నక్షత్రాలు ఎట్లుంటాయి, భూమి దాని చుట్టూ అది ఎట్లా తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ ఎట్లా రౌండ్లు కొడతాడు, సూర్యుని చుట్టూ భూమి ఎట్లా గిరికలు కొడుతుంది, ఎట్లా చీకటి అవుతుంది, ఎట్లా తెల్లారుతుంది అనేది బొమ్మలు చూపెట్టుకుంటా నేర్పిస్తుండట. 4 బళ్ళల్లో ఈ సౌలతి చేస్తే మంచిగా నేర్చుకుంటుండ్రు పోరలు. ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్ అనేవి ల్యాబ్ రూమ్లో అన్ని కళ్ళ ముందరనే అర్థమయ్యేగా అవగాహన అనేది మాకు పెరిగింది. మాకు టీచర్లు చెప్తుండే బోర్డు మీద బాగా అనిపిస్తుండే, కానీ ల్యాబ్కి వచ్చినాక అన్నీ బాగా అర్థమవుతున్నాయి. అన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల బోర్డు మీద చెప్పిన దానికంటే ఇక్కడ ఇంకా చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం. క్లాస్ లో చెప్పిన దానికంటే ఈడ చూస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుందని గీ ఉపాయం చేసిండన్నట్టు. అగో అంత దూరంలో చాలా దగ్గరగా చూపెట్టే టెలిస్కోప్ కాంచెల్లి పతొక్కటున్నాయి. అట్లనే మన పేయిలుండే అవయవాలు అస్థిపంజరం కాంచెల్లి ఒకటే అర్రల సైన్స్ అంతా పరిచినట్టే ఉన్నది పోన్రి. మన ఈ ల్యాబ్ పరంగా వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ పైన అవగాహన అనేది చాలా లోతుగా ఏర్పడడం జరిగింది. వైలలుండే గ్రహాలు నక్షత్రాలని చూసినాక చెల్ సైంటిస్ట్ అయిందే లెక్క అంటుండ్రు షెల్లెమ్మలు. ఒక గొప్ప సైంటిస్ట్ కావాలనుకుంటే ఇట్లాంటివి మరెన్నో సృష్టించి కనబెట్టి ఇంకా మాలాంటి విద్యార్థుల ఒక అవగాహన పెంచాలనుకుంటున్నాను. అట్లనే కడమ బళ్ళల్లో సుతగ్గిసొంటి ఇకమతి చేస్తే అందరికి ఎక్కడికి వస్తుందేమో జర చూడుండ్రి సార్లు. ఆనకాలం వచ్చిందంటే ఉషిళ్ళొస్తుంటాయి. ఊర్లో పొంట షికారు చేస్తుంటారు కూడా. తొవ్వెంట లైట్ల కాడ ఏడ చూసినా అవే ఉంటాయి. ఒక్కొక్క పారి తొవ్వే కానరాదు అట్లుంటాయి. పెంక మీద మంచిగా ఎంచుకొని ప్యాలలతో కలిపి కుమ్ముతుంటారు. గవ్విటి ముచ్చట అటెన్క చూద్దాం కానీ ఎక్కువ మట్టుకు ఆనకాలంలో కనిపించేటి ఇంకేముంటాయిలా. ఓహో శాతాడంత లిస్టు చదువుకుంటా పోకుర్రి. ఆ లిస్టులా ఇవి పక్కా ఉంటాయి. కాకుంటే హవావు పుట్టగొడుగులే కానీ తెల్లగుండాలి గాని ఇవ్వేంది ఎవరో బుర్సు పట్టుకొని ఆస్మాన్ రంగు అద్దినట్టు గిట్లున్నాయి అంటారా. ఆటి కలరే అంతా. హిగిటి చూడుర్రి, ఎర్ర రంగు పసుపచ్చ రంగు నారింజ రంగు తీర్లున్నాయి. చెట్ల మొదట్ల పెద్ద పెద్ద చెట్ల కింద షాన్నే ఉన్నాయి. గిడనైతే కుప్పలు కుప్పలే పెరుగుతున్నాయి. అట్లా అని బయటి దేశాల్లో కాదుల్లో పక్క మన తెలంగాణలోనే. అది సుత కొమ్రంభీం జిల్లా వేంపల్లి అడవుల్లా. మష్రూమ్ పేరేంటి బ్లూ పింగిల్. ఇది న్యూజిలాండ్ కి నేటివ్ మష్రూమ్, బట్ మొత్తం తెలంగాణలో కాగజ్ నగర్లో వస్తుంది. హగనట న్యూజిలాండ్ లోనే పెరుగుతాయట ఈసొంటి. దేశంలా ఇంకేడ కానరావటివి. ఆనలు పడుతుండే వరకు అడవిలో పెరుగుతుంటే చిత్రం అనిపించి ఫోటోలు ఈడియోలు తీసిండ్రు ఆఫీసర్లు. శాన మటుకు మనతాన తెల్ల రంగు గోధుమ రంగు పుట్టగొడుగులే చూస్తుంటాం. కానీ ఆస్మాన్ రంగుల చూసుడైతే ఇదే మొదలు కావచ్చుల్లా. ఆస్మాన్ పుట్టగొడుగులు కొందరికి ముద్దుగా అనిపిస్తే ఇంకొందరికి కూరండుకొని కుమ్మాలనిపిస్తుండొచ్చు పో. చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.